అధిక విద్యుత్ ఛార్జీలు తగ్గించని డిమాండ్ చేస్తూ జూలై 5వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ తెలిపారు. ప్రజలపై భారాలు మోపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు. విద్యుత్ భారాలతో పాటు స్మార్ట్ మీటర్లు ప్రమాదకరంగా మారాయని తెలిపారు. గుంటూరు కొత్తపేట పార్టీ కార్యాలయంలో శనివారం అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. విద్యుత్ భారాలు గౌతమ్ ఆదానికి వరాలుగా మారాయని ఆరోపించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించారని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు మాలియాద్రి, హనుమంతరావు, అరుణ్, వలి, చైతన్య పాల్గొన్నారు. ఈ మీటర్లే పెద్ద మోసం. ఈ మీటర్లు ప్రజల జేబులు కొల్లగొట్టడానికి, అదానికి దోచిపెట్టడానికి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కుట్రపూరితంగా చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ఏమాత్రం తక్కువ తినకుండా కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపడం అనేది చూస్తూ ఉన్నాం. అంటే ఎన్నికలు అయిపోయినాక ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం కనపడుతూ ఉంది. అందుకని 5వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అన్ని నియోజకవర్గాల్లో, అన్ని పట్టణాల్లో కరెంటు ఛార్జీల భారాన్ని మోస్తున్నటువంటి ప్రజల్ని సమీకరించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిపిఐ ఆధ్వర్యంలో స్టేట్ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పూనుకుపోతూ ఉన్నాం. అలాగే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పట్టణాల్లో సెంటే ఇచ్చాడు, గ్రామాల్లో సెంటున్నరే ఇచ్చాడు. ఇది దుర్మార్గం, అది ఇదేదో చాలా మాటలు చెప్పారు. ఆ రోజున మేము సిపిఐగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన సిపిఐగా పోరాటం చేశాం. మా పోరాటంలో వచ్చినటువంటి స్లోగన్ని టీడీపీ వాళ్ళు అందుకొని తాము అధికారంలోకి వస్తే మేము పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. కానీ ఏది సంవత్సరం గడుస్తూ ఉంది. కనీసం ఏ నియోజకవర్గంలోనూ, ఏ జిల్లాలోనూ పేదలకు ఇవ్వాల్సిన భూములకు సంబంధించినటువంటి క్లారిటీతో కూడినటువంటి స్థలాన్ని సమీకరించేటటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం దుర్మార్గం. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే గత ప్రభుత్వం పేద ప్రజలకి